అన్నారు. కొరివి గంజాయిని తరలిస్తున్న నిషేధిత 53 లక్షల విలువైన 106 కేజీల గంజాయిని పట్టుకున్నామని కొరివి పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు వివరాలు వెల్లడించారు. కారులో ఒరిస్సాకు చెందిన 4 వ్యక్తులు గంజాయి తరలిస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు కారును తనిఖీ చేయగా కారులో 106 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, దీని విలువ సుమారు 53,28,000 రూపాయలు ఉంటుందని పేర్కొన్నారు. గంజాయిని తరలిస్తున్న 4 వ్యక్తులను పట్టుకుని అరెస్టు చేసి ఓ వాహనాన్ని 5 సెల్ ఫోన్స్లు సీజ్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. కొరవి ఎస్ఐ గంద్రాజీ సతీష్, ఎస్ఐ వెంకన్న, సిబ్బంది, జిల్లా ఎస్పీ శ్రీధర్ బాబు, నాద్, కేకన్, డీఎస్పీ తిరుపతిరావు అభినందించారు. ముఖ్యంగా ఎవరు గంజాయికి బానిస కావద్దు, మత్తు పదార్థాలకు బానిస కాకూడదు. పత్రికా మిత్రులకు అందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే ఎక్కువ మెసేజ్ని ఎస్పీ గారు ఇచ్చిన మెసేజ్ని పబ్లిక్ తెలియపరచాలి. ఎవరు కూడా గంజాయికి మత్తు బానిస కావద్దు. మీకు ఏమైనా సమాచారం ఉంటే సమాచారాన్ని మాకు ఇవ్వండి, మా పరిధిలో మన ఎస్ఐ గారికి ఇవ్వండి, పేద గారికి ఇవ్వండి. అంటే ఆ సమాచారాన్ని గోప్యంగా ఉంచుతాం. మీ పేరు బయటికి రాదు. అందరం కూడా కలిసి కష్టపడి మన జిల్లాని, మన రాష్ట్రాన్ని గంజారహితంగా తీర్చిదిద్దాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ 3,28,800 రూపాయలుగా వాల్యూ ఉండబడింది. ప్రజలకు విజ్ఞప్తి ఒకటే, యూత్ని ముఖ్యంగా ఎవరు ఈ గంజాయికి బానిస కావద్దు, మత్తు పదార్థాలకు బానిస కాకూడదు. పత్రికా మిత్రులకు అందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే ఎక్కువ మెసేజ్ని ఎస్పీ గారు ఇచ్చిన మెసేజ్ని పబ్లిక్ తెలియపరచాలి. ఎవరు కూడా గంజాయికి మత్తు బానిస కావద్దు. మీకు ఏమైనా సమాచారం ఉంటే సమాచారాన్ని మాకు ఇవ్వండి, మా పరిధిలో మన ఎస్ఐ గారికి ఇవ్వండి, పేద గారికి ఇవ్వండి. అంటే ఆ సమాచారాన్ని గోప్యంగా ఉంచుతాం. మీ పేరు బయటికి రాదు.